ఈరోజు తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తన తండ్రి నాయకత్వం తప్ప మరెవరి నాయకత్వాన్ని నేను సమర్థించనని చెప్పేసి అంటుంది. అంటే కేటీఆర్ది, హరీష్ రావుది వాళ్ళ నాయకత్వాన్ని నేను సమర్థించను అని చెప్పేసి చెప్పకనే చెప్తుంది. తను ఫస్ట్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు ఆ జైలుకి వెళ్ళినటువంటి తీరు విధానాన్ని బట్టేసేసే పార్టీ బస్టు పట్టిపోయిందని చెప్పేసి తెలంగాణ పార్టీలో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ చర్చలు జరిగాయి. దానివల్ల కొంత అంతరం ఏర్పడింది కవితకు వాళ్ళ కుటుంబానికి మధ్య. ఇప్పుడు కవిత బయటికి వచ్చిన తర్వాత సంచలన వ్యాఖ్యలు ఏం చేస్తుందంటే, నేను జైల్లో ఉండగానే బీజేపీతోటి బీఆర్ఎస్ విలీనం అయ్యే ప్రక్రియను కొనసాగించారని చెప్పేసి, ఏ క్షణమైనా ఏ రోజైనా బీజేపీలో విలీనమయ్యే అవకాశం బీఆర్ఎస్కి ఉందని చెప్పేసి తన కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేస్తూ ఉంది. సో కవిత గారు వచ్చేసి, నేను కాంగ్రెస్ పార్టీలో అది మునిగిపోయే నావ కాబట్టి నేను అందులోకి వెళ్ళను, నాన్న నాయకత్వంలోనే పనిచేస్తాను, నాన్న తర్వాత ఎవరి నాయకత్వాన్ని నేను పట్టించుకొని అంటుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఆంధ్రాలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు అదేవిధంగా అన్నారు, ఇప్పుడు కవిత గారు కూడా అదే అన్నారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇప్పుడున్న జనరేషను ఇలాంటి చెల్లెలు మనకు ఉండొద్దని చెప్పేసి కోరుకునేటువంటి ఒక మెసేజ్ మాత్రం ఇవ్వగలిగారని చెప్పేసి నేను అంటున్నాను. అది వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో ఏందో మనకు అనవసరము. కానీ ఇక్కడైతే జరిగినటువంటి అంశాన్ని బట్టి చూస్తే, అధికారం కోసం అన్నా చెల్లెల మధ్య ఈ గొడవలను చూస్తే మాత్రం రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి చెల్లెలు ఉండొద్దని చెప్పేసి అనుకుంటాం. 4 గోడల మధ్యలో మాట్లాడుకునే అంశాన్ని ఇది బయటికి తీసుకురావడం అంశం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటిది. నిజంగా చెప్పాలంటే లోకేష్ చాలా అదృష్టవంతులు, రేవంత్ రెడ్డి అదృష్టవంతులు, ఎందుకంటే వీళ్ళకు చెల్లెలు లేరు కాబట్టి.